పూణేలోని ఒక పెద్ద శ్మశాన వాటికలో అప్పుడు మధ్యాహ్నం 3 అమెరికాలోని ఒక ప్రముఖ సాఫ్ట్వేర్ కంపెనీలో వైస్ ప్రెసిడెంట్గా పనిచేస్తున్న రోహన్ 45 ఫ్లైట్ దిగిన వెంటనే నేరుగా శ్మశానానికి వచ్చాడు. అతని తండ్రి సదాశివరావు 75 గత రాత్రి మరణించారు. రోహన్ చేతిలో ఖరీదైన ల్యాప్టాప్ బ్యాగ్, కళ్లపై రీబాన్ గ్లాసులు, చెమటలు కారుస్తూ తరచూ గడియారం చూస్తూ నిలబడ్డాడు. అక్కడ మోక్ష ఈవెంట్ మేనేజ్మెంట్ అనే అంత్యక్రియల సేవల సంస్థకు చెందిన సుమిత్ ఉన్నాడు. అన్నీ సిద్ధం చేశాడు. మంటకట్టలు కూడా పేర్చబడ్డాయి. పూజారి వచ్చాడు. అప్పటికే సదాశివరావుగారి శరీరాన్ని స్నానం చేయించి సిద్ధం చేశారు. రోహన్ వచ్చి తన తండ్రి ముఖాన్ని ఒకసారి చూశాడు. 2 బొట్లు కన్నీళ్లు జారాయి. అప్పుడు సుమిత్ నడిగాడు, మిస్టర్ సుమిత్, అన్నీ రెడీనా? నాకు సాయంత్రం 6 గంటలకు రిటర్న్ ఫ్లైట్ ఉంది. రేపు చాలా ముఖ్యమైన మీటింగ్ ఉంది. దయచేసి త్వరగా ముగించండి అన్నాడు. సుమిత్ షాక్ అయ్యాడు. ఈ కొడుకును పెంచిన తండ్రికి 3 గంటల సమయం కూడా దక్కదా? అతను మౌనంగా తల ఊపాడు. అంత్యక్రియలు జరిగాయి. రోహన్ చితికి నిప్పు పెట్టాడు. పొగ ఆకాశంలోకి ఎగిసింది. రోహన్ సుమిత్ను పక్కకు తీసుకెళ్లి చెక్బుక్ తీశాడు. సుమిత్, థాంక్స్, మంచి ఏర్పాట్లు చేశావు. ఎంత బిల్? 50,000నా? 1,00,000నా? ఎంత చెప్పు, ఇప్పుడే చెక్ రాస్తాను. నేను మళ్లీ రావడం కుదరదు. బూడిద నిమజ్జనం కూడా మీరే చూసుకోండి. సుమిత్ విచిత్రంగా నవ్వాడు. సార్, మీరు డబ్బివ్వాల్సిన అవసరం లేదు. మీ బిల్ ఇప్పటికే చెల్లించబడింది. రోహన్ ఆశ్చర్యపోయాడు. ఎవరు చెల్లించారు? నా మామయ్య? సుమిత్ చెప్పాడు. లేదు సార్, 5 సంవత్సరాల క్రితం మీ తండ్రి సదాశివరావు గారు మా ఆఫీస్కు వచ్చారు. అప్పుడు ఆయన చాలా అనారోగ్యంగా ఉన్నారు. నడవడమే చాలా కష్టంగా ఉంది. ఆయన అడిగారు, మీ ప్యాకేజేమిటి? నా కొడుకు ఎలాంటి ఇబ్బంది పడకుండా అన్నీ మీరు చూసుకుంటారా అని. మేము పూర్తిగా వివరాలు చెప్పాము. అదే రోజు ఆయన ముందస్తుగా మాకు 50,000 రూపాయలు, అక్షరాలా 50,000 రూపాయలు చెల్లించారు. మరియు ఈ లేఖ కూడా ఇచ్చారు. నా కొడుకు వచ్చినప్పుడు ఇది అతనికి ఇవ్వండి. అతను రాకపోతే నా అంత్యక్రియలు మీరే చేయండి అన్నారు. సుమిత్ ఆ లేఖను రోహన్కు ఇచ్చాడు. కంపిస్తున్న చేతులతో రోహన్ దాన్ని తెరిచాడు. తండ్రి వణుకుతున్న చేతి రాతలో ఇలా ఉంది. ప్రియమైన రోహన్, రోహిచిన్ను, నువ్వు చాలా బిజీగా ఉంటావని నాకు తెలుసు. అమెరికాలో ఊపిరి పీల్చుకోవడానికి కూడా సమయం ఉండదు అని కూడా తెలుసు. నా మరణవార్త విన్నప్పుడు నీకు టెన్షన్ వస్తుందని తెలుసు. లీవ్ దొరుకుతుందా? టికెట్ దొరుకుతుందా? మీటింగ్ ఏమవుతుంది? ఇవే ప్రశ్నలు నిన్ను వేధిస్తాయి అని. గతంలో నీతో మాట్లాడినప్పుడు ఇవన్నీ నీ మాటల ద్వారా గమనించాను. చిన్ను, నీ సమయం, నీ కెరియర్ చాలా ముఖ్యం. నిన్ను ప్రపంచాన్ని జయించడానికి పెంచాను. ఒక ముసలివాడి మృతదేహం కోసం కష్టాలు నష్టాలు పడద్దు. అందుకే నా మరణానికి కావాల్సిన ఏర్పాట్లు ముందే నేనే చేసుకున్నాను. ఏజెన్సీకి పబ్బు చెల్లించాను. వాళ్లు చూసుకుంటారు. నువ్వు వస్తే మంచిది, రాకపోయినా నేను కోపపడను. ఒకే ఒక్క అభ్యర్థన. చిన్నప్పుడు నిన్ను స్కూల్కు తీసుకెళ్తూ నేను నీ చేతిని ఎప్పుడూ వదల్లేదు. ఈరోజు నువ్వు నా చితికి నిప్పు పెట్టేటప్పుడు నీ చెయ్యి వనకకూడదు. త్వరగా వెళ్ళు. నీ భార్య ఎదురు చూస్తూ ఉంటుంది. నీ నాన్న. లేఖ చదివిన వెంటనే రోహన్ చేతిలోని చెక్బుక్ క్రింద మట్టిలో పడిపోయింది. చితి మంటలు వెలుగుతున్నా మోగుతున్న ఆ శ్మశానంలో రోహన్ కెరియర్పై ఉన్న గర్వం, అహంకారం బూడిదైపోయాయి. అతను మోకాళ్లపై పడిపోయాడు. నాన్న, నన్ను క్షమించు నాన్న. రోహన్ సుమిత్ కాళ్లను పట్టుకున్నాడు. సుమిత్, నాకు ఇప్పుడు అమెరికాకు వెళ్ళాలి అనిపించడం లేదు. నాకు నా నాన్నతో ఉండాలి. నేను కోట్లు సంపాదించాను, కాని ఇప్పుడు భిక్షగాడిగా అయ్యాను. నా తండ్రి తన మరణ సమయానికి నా మీటింగ్ గురించి ఆలోచించాడు. నేను మాత్రం ఆయన అంత్యక్రియల ధరపై బేరసారాలు చేశాను. ఆ రోజు రోహన్ ఫ్లైట్ ఎక్కలేదు. రాత్రంతా చితి ముందు కూర్చున్నాడు. ఎందుకంటే చివరికి అతనికి అర్థమైంది, ప్రీపెయిడ్ సిమ్ కార్డ్కి ఉండొచ్చు, కాని తండ్రి ప్రేమ ఎప్పుడూ ప్రీపెయిడ్ కాదు. తండ్రి ప్రేమ అనంతం. దానికి ప్రపంచంలో ఎలాంటి కరెన్సీతో చెల్లించలేం. ప్రపంచంలో ఎంత పెద్దవాళ్లైనా, ఎంత డబ్బు సంపాదించినా, మీ డైపర్లు మార్చిన తల్లిదండ్రులు తమ ప్రయాణం చివరలో మీకోసం ఎదురుచూస్తున్నప్పుడు అసౌకర్యంగా అనిపించి
దూరం కాకండి. ఏజెన్సీ అంత్యక్రియలు చేయగలదు, కానీ కన్నీళ్లు, అవి అవుట్సోర్స్ చెయ్యలేము. అవి రక్తం నుంచే రావాలి.